వెల్కమ్ బ్యాక్ టు జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం పృథ్వీరాజు వైఎస్ఆర్సీపీపై చేసినటువంటి కామెంట్స్ మీద హాట్ టాపిక్ నడుస్తుందన్నమాట. ఈ యొక్క కామెంట్స్ ఏంటి, ఎలాగా ఏర్పడ్డాయి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఈ మధ్య విశ్వక్సేన్ నటించినటువంటి లైలా మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి వేడుక ఫంక్షన్లో విశ్వక్సేను మరియు హీరోయిన్ ఇలా తదితరులందరూ మాట్లాడిన తర్వాత పృథ్వీరాజుకి అవకాశం ఇచ్చారు మాట్లాడడానికి. ఇచ్చినటువంటి సమయంలో పృథ్వీరాజు యాజ్ యూజువల్గా 30 ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నటువంటి పృథ్వీరాజు తనదైనటువంటి శైలిలో అక్కడ వేదిక మీద కూడా కామెడీని పండించడానికి ట్రై చేశాడనమాట. ఈ కామెడీ కాస్త కొంచెము బ్లాస్ట్ అయ్యి వివాదానికి దారితీసిందనమాట. అది ఎలా అంటేనంటే, ఈ యొక్క మూవీలో లైలా మూవీలో చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అనేటువంటి కోణంలో చెప్పేటువంటి విధానంలో పృథ్వీరాజు వైఎస్ఆర్సీపీ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరినట్టుగా ఈ యొక్క మూవీలో కొన్ని సీన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాదాపు వీటిలో 151 మంది ఉన్నటువంటి స్ట్రెంత్ 11కు పడిపోయింది. ఆ 11కు పడిపోయినటువంటి వాళ్ళు ఒక గొర్రెలతో సమానము అని ఈ యొక్క ఆడియో ఫంక్షన్లో చెప్పడం జరిగింది. ఆ యొక్క 11 మంది ఎవరు అనేటువంటిది, 151 మంది ఎవరు అనేటువంటిది కూడా క్లియర్ కట్గా తెలిసినటువంటి ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులని దాదాపు స్ట్రైక్ చేసింది. వాళ్ళని వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బతీసినట్లు ఆ యొక్క విషయాలు మరియు ఆ యొక్క ఆయన మాట్లాడినటువంటి విధానము అర్థమైందనమాట. ఈ విషయంలో దాదాపు అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పృథ్వీరాజు 30 ఇండస్ట్రీ అని చెప్పుకొని 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ వైఎస్ఆర్సీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండి దాదాపు 5 సంవత్సరాల వరకు కూడా చంద్రబాబు నాయుడిని మరియు మిగతా జనసేన నాయకుల్ని అందరినీ ఎట్లా పెడితే అట్లా తిట్టి అప్పుడు కూడా ఎన్నో వివాదాలు క్రియేట్ చేసినటువంటి పృథ్వీరాజు ఈరోజు కూడా ఈ లైలా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మళ్ళా టీడీపీ గెలిచిన తర్వాత టీడీపీ పక్కకు చేరినటువంటి పృథ్వీరాజు మళ్ళీ రివర్స్ గేర్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ రివర్స్గా మాట్లాడటం మొదలుపెట్టాడు ఈ పృథ్వీరాజు అనమాట. దాదాపు ఆయన చెప్పినటువంటి కోణంలో ఆ యొక్క లైలా మూవీలో అటువంటి సీన్లు చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా కడుపు నవ్వించేటువంటి యొక్క కోణంలోనే ఇవన్నీ ఉంటాయి అని చెప్పడం జరిగింది. కానీ అది డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని వైఎస్ఆర్సీపీని దాదాపు అంతకుముందు లాస్ట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 151 మంది నుండి 11కు పడిపోవటం అనేటువంటిది చాలా కామెడీ అనేటువంటి కోణంలో చేసినటువంటి యొక్క మాటలకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నొచ్చుకోవడం జరిగింది. దీని మీద పృథ్వీరాజు మీద వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్త అయినటువంటి శ్రీవాణి కానీ, దాని తర్వాత మిగతా కొంతమంది కార్యకర్తలు కానీ మరియు చాలామంది పృథ్వీరాజు మీద ఎదురుదాడి దిగటము, ఆయన మీద కూడా వ్యంగ్యాస్త్రాలు విసరటం అనేటువంటిది కూడా మనం చూస్తున్నాము. ఈ విషయము దాదాపు మా సెషన్కి కూడా వెళ్ళటం జరిగింది. మా సెషన్లో కూడా ఎవరైతే మా అసోసియేషన్ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి వెళ్ళినా మరియు ఆడియో ఫంక్షన్స్కి వెళ్ళినా ఏదైనా సరే దాని యొక్క మూవీకి సంబంధించినటువంటి కొన్ని మూవీస్కి సంబంధించినటువంటి సీన్లు కానీ లేకపోతే దానికి స్టోరీకి సంబంధించినటువంటి లీకులు కానీ చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంటుందన్నమాట. అదొకటి. మరియు ఓన్లీ సినిమాకు సంబంధించినటువంటిది సినిమా ప్రకారమే చూడాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఒక కండిషను. దాని తర్వాత వచ్చేసి ఎటువంటి రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, ఎటువంటి ఏదైనా ఎలిగేషన్స్ కూడా ఇతర పార్టీ మీద కానీ ఇతర యొక్క దాని మీద కానీ ఎటువంటి వివాదరహితమైనటువంటి స్పీచ్లు మాత్రమే ఇవ్వాలనేటువంటిది వాళ్ళ యొక్క కండిషను. ఆ కండిషన్లో భాగంగా ఆ కండిషన్స్ని ఉల్లంఘించినటువంటి పృథ్వీరాజు ఈ యొక్క లైలా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలకు గాను దాదాపు ఆయనను కూడా మా అసోసియేషన్ యొక్క సభ్యత్వం నుంచి కూడా రద్దు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ మా అసోసియేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద ఒక మీటింగ్ పెట్టుకొని అతను కూడా ఉద్వాసన పలకాలనేటువంటి కోణంలో కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుందన్నమాట. ఏదేమైనా సరే ఈ యొక్క
సిల్లి సిల్లి మాటలు మాట్లాడేటువంటి ఈ సిల్లి పృథ్వీరాజు, దాని తర్వాత ఏది పడితే అది మాట్లాడేటువంటి ఈ పృథ్వీరాజు యొక్క మాటలను పట్టుకొని దాదాపు లైలా మూవీని బ్యాన్ చేస్తాము, లైలా మూవీని ఆడకుండా చేస్తాము, లైలా మూవీని కూడా చేస్తామనేటువంటి దానికి కూడా ఆ విషయంలో అంత కోణంలో ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఇటు పక్క నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల గురించి కూడా ఇటువంటి ఎటు 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 తిరిగితే అటు మాట్లాడేటువంటి పృథ్వీరాజు గురించి కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీని గురించి ఎక్కువ కూడా సంధించవలసినటువంటి అవసరం లేదని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా తెలుసుకుంటే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క మూవీ సంబంధించినటువంటి ఈ యొక్క లైలా మూవీ కూడా కొన్ని అవరోధాలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క ఏది పడితే అది మాట్లాడేటువంటి ఈ పృథ్వీరాజు యొక్క మాటల మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ పృథ్వీరాజుని మీద ఒకసారి చర్యలు తీసుకున్నట్లయితే ఇటువంటి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేటువంటి కూడా అంత స్కోప్ ఉండదన్నమాట. తప్పనిసరిగా మా అసోసియేషన్ పృథ్వీరాజు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని కూడా మా అభిప్రాయం కూడా చెప్తున్నాం అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా ఈ విషయం మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క గాలి మాటల కోణంలోనే చూసుకోవాలి. ఎందుకంటే మనం అంతకుముందు చూసాము ఇతని యొక్క మాటలు ఎలా ఉంటాయో ఏం సంగతి అనేటువంటిది. తప్పనిసరిగా ఈ విధంగా పృథ్వీరాజ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేసుకుంటా పోయినట్లయితే ఏదో ఒక రోజున తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి తప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి కామెడీ యాక్టర్ ఏదో కామెడీ కోణంలో మాట్లాడుతున్నాడు అని వదిలిపెట్టరు అనమాట. చాలా అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా ఏ మాటలు పడితే ఆ మాట మాట్లాడటము, కొంచెం వివాదం చేయటము, వీటన్నిటి చాలా కోణం